హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి కామెడీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'బ్రోమాన్స్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన బింటోని చూపిస్తారు. బింటో ఫ్యామిలీలో తన పేరెంట్స్ ఇంకా అన్నయ్య షింటో ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే షింటో కొచ్చిలో స్టాక్ మార్కెట్‌లో కన్సల్టెంట్‌గా జాబ్ చేస్తూ అందరితో మంచిగా ఉంటూ గుడ్ బాయ్ అనిపించుకుంటూ ఉంటాడు. ఇంకా బింటోకి షింటో అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా తమ పేరెంట్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా బింటోని షింటోలా మంచిగా ఉండు, తనలాగే చదువుకో, తనలాగే మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వు అని ప్రతి విషయంలో బింటోని షింటోలా ఉండమని కంపారిజన్ చేస్తూ ఉండడంతో ఇదంతా తన అన్న షింటో వల్లనే అని బింటోకి షింటో మీద కోపం పెరిగి ఉంటుంది. అయితే షింటోకి మాత్రం బింటో అంటే చాలా ఇష్టం ఉంటుంది. సీన్ కట్ చేస్తే క్రిస్మస్ పండగకి షింటో ఇంటికి రాగా తన అమ్మ షింటోతో నీ తమ్ముడు బీ ఫార్మసీ చేసి కూడా ఎలాంటి జాబ్లో జాయిన్ అవ్వకుండా ఎప్పుడూ ఆ ఫోన్ చూస్తూ తన రూమ్ నుండి కూడా బయటికి రావట్లేదు, తనతో నువ్వే మాట్లాడి వాడిని మార్చురా అని చెప్పగా అది విన్న షింటో వాడితో నేను మాట్లాడతాలే అని చెప్పి బింటో రూమ్లోకి వెళ్ళి తనతో మాట్లాడతాడు. షింటో బింటోతో అందరూ చెప్పే మాటలు పట్టించుకోకు, నువ్వు నీలాగే ఉండు, ఇంతకీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటని అడగ్గా దానికి బింటో ఫ్రెండ్స్తో కూర్గ్లో రేవ్ పార్టీ చేసుకోబోతున్నాం అంటాడు. దానికి షింటో ఇంతకీ పార్టీకి డబ్బులున్నాయా అని ఫోన్పే 20K చేసి అలాగే తన స్మార్ట్ వాచ్ కూడా బింటోకి గిఫ్ట్గా ఇచ్చి ఎంజాయ్ చేయమని చెప్తాడు. అది విన్న బింటో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే షింటో కొచ్చికి వెళ్ళిపోగా న్యూ ఇయర్ పార్టీ కోసం బింటో తన ఫ్రెండ్స్తో కలిసి కూర్గుకి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడే అక్కడ ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. అది చూసిన బింటో అదంతా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా అప్పుడే ఒకడు చూసుకోకుండా బింటో ఫోన్ని కింద పడేయడంతో బింటో కోపంతో వాడిని కొడతాడు. అది చూసిన బింటో ఫ్రెండ్స్ గొడవ పెద్దదవుతుంది అని బింటోని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతారు. అలా అందరూ రూమ్లోకి వచ్చి రిలాక్స్ అవుతూ ఉండగా అప్పుడే బింటోకి షింటో ఫ్రెండ్ అయిన షబ్బీర్ ఫోన్ చేసి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే నిన్న రాత్రి నుండి మీ అన్నయ్య షింటో కనిపించడం లేదు అని చెప్పగా అది విన్న బింటో మొదట తన అన్నయ్య తనతో ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకుంటాడు. కానీ కొచ్చిలోని షింటో ఉండే ఫ్లాట్కి వెళ్ళి షబ్బీర్ని కలిసి మాట్లాడిన తర్వాత అది నిజమని తెలుస్తుంది. అప్పుడే బింటో షబ్బీర్ని అసలు ఏమైంది బ్రో, షింటోని మీరు ఈ చివరిసారిగా ఎప్పుడు చూశారని అడగ్గా దానికి షబ్బీర్ నిన్న రాత్రి తన ఫ్లాట్లో షింటో ఫుల్గా డ్రింక్ చేసి తను చాలా బాధపడుతూ నాతో నాకు ఐషు అంటే ప్రాణమని నీకు తెలుసు కదరా, తనని ప్రాణంలా ప్రేమించాను, కానీ ఇప్పుడు తను నన్ను చీట్ చేసింది అని చెప్పగా దానికి షబ్బీర్ షింటోతో తను కాకపోతే మరొక మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది, అయినా ఇది నీకు ఫస్ట్ టైం కాదు కదా అనగా దానికి షింటో నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు, అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే షబ్బీర్ తనని ఓదార్చి వాష్రూమ్లోకి వెళ్ళి రాగా అప్పటికే అక్కడ షింటో కనిపించాడు. అలా షబ్బీర్ జరిగిందంతా చెప్పగా అది విన్న బింటో అయితే మా అన్నయ్య కనిపించకపోవడానికి కారణం షింటో లవర్ అయిన ఐషునే అని డెంటల్ క్లినిక్లో డాక్టర్గా పనిచేసే ఐషు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి షింటో గురించి అడగ్గా అది విన్న ఐషు మాత్రం షింటో కనిపించకుండా పోతే తనకేం సంబంధమని మాట్లాడడంతో బింటో తన మీద సీరియస్ అయ్యి అక్కడ నుండి తిరిగి వచ్చి షింటో మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి బింటో అండ్ షబ్బీర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ ఫ్రాన్సిస్ని కలుస్తారు. అయితే ఎస్ఐ ఫ్రాన్సిస్ అండ్ బింటో ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే బింటోకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. అదేంటంటే తన ముందు ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఒకసారి ఇదే ఎస్ఐ ఫ్రాన్సిస్ ఒక దొంగని పట్టుకునే ప్రాసెస్లో తన వెంటపడి తనని పట్టుకోలేక కింద పడిపోయి ఉంటాడు. అయితే అదంతా అక్కడే ఉన్న బింటో వీడియో రికార్డ్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి ఒక దొంగని పట్టుకోలేని పోలీస్ అని తనపై చాలా విమర్శలు వచ్చి తనకి చెడ్డ పేరు కూడా వచ్చి ఉంటుంది. తన ఫ్యామిలీ కూడా తనకి రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి ఉంటుంది. అందుకే ఎస్ఐ ఫ్రాన్సిస్ ఆ రోజు నుండి ఆ వీడియో పోస్ట్ చేసిన బింటో ఎప్పుడు తన చేతికి దొరుకుతాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే బింటో అండ్ షబ్బీర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న ఎస్ఐ షింటో ఫ్లాట్కి వెళ్ళి అంతా చెక్ చేసి బింటోని ఒక రూమ్లోకి పిలిచి నువ్వు పెట్టిన వీడియో వల్ల నాకు ఉన్న మంచి పేరు పోయి అందరి ముందు జోకర్ని చేశావు, ఇంకా మీ అన్న కనిపించకుండా పోయిన ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్గా నిన్ను వాడిని ఏం చేస్తానో చూడు అంటాడు. దానికి బింటో భయపడి ప్లీజ్ సార్ నన్ను క్షమించండి, మా అన్నయ్యని కనిపెట్టండి అని రిక్వెస్ట్ చేయగా దానికి ఎస్ఐ అయితే నువ్వే స్వయంగా మీ అన్నయ్యని కనిపెట్టు, లేదంటే
నా రివెంజ్ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు అని నవ్వి వెళ్ళిపోతాడు. తర్వాత బింటో షబ్బీర్కి జరిగిందంతా చెప్పగా, అయితే ఇప్పుడు షింటోని మనమే కనిపెట్టాలా? సరే అయితే నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళి 2 డేస్ లీవ్ తీసుకుని వస్తా అని అక్కడ నుండి వెళ్ళిపోగా, అప్పుడే బింటో చిన్నతనంలో షింటో తన మీద ఎంత కేర్ తీసుకునేవాడో మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని, కొచ్చిలోనే తమ ఫ్రెండ్ అయిన యహ్యా కూడా ఉన్నాడు అని తెలిసి బింటో యహ్యాకి ఫోన్ చేసి విషయం చెప్పి షింటోని కనిపెట్టడంలో హెల్ప్ చేయమని అడగ్గా, దానికి యహ్యా తను ప్రస్తుతం అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాను అని, అయితే మీకు హెల్ప్ చేయడానికి ఒకడు ఉన్నాడు అని, నీ అడ్రస్ పెట్టు, తనే వచ్చి నిన్ను కలుస్తాడు అని చెప్పడంతో బింటో అడ్రస్ తనకి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో యహ్యా చెప్పిన ఎథికల్ హ్యాకర్ అయిన హరి వచ్చి బింటోని కలుస్తాడు. బింటో హరికి విషయమంతా చెప్పగా, అది విన్న హరి, షింటోది యాపిల్ ఫోన్ కాబట్టి అది స్విచ్ ఆఫ్లో ఉన్నా సరే దాని లొకేషన్ ట్రేస్ చేయవచ్చు అని, అలా ఆ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళగా, ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే షింటో ఫోన్ లొకేషన్ షబ్బీర్ ఫ్లాట్లోనే ఉంటుంది. అది చూసిన బింటోకి చాలా కోపం వచ్చి, షబ్బీరే షింటోని ఏదో ఒకటి చేసి ఉంటాడు అని షబ్బీర్పై అటాక్ చేసి, మా అన్నయ్యని ఏం చేశావు నిజం చెప్పు, మా అన్నయ్య ఎక్కడ అని గొడవ పడుతూ ఉండగా, అదే టైంకి అక్కడికి ఐషు కూడా వస్తుంది. ఐషుని చూసిన బింటోకి, అయితే షబ్బీర్ అండ్ ఐషుల మధ్య రిలేషన్షిప్ ఉంది అని షింటోకి తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఇద్దరూ కలిసే షింటోని చంపి డెడ్ బాడీని మాయం చేశారు అనుకుంటాడు. అయితే దానికి షబ్బీర్ అలా జరగలేదు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి షింటో షబ్బీర్ ఫ్లాట్కి వచ్చి తాగుతూ, ఐషు నన్ను చీట్ చేసింది అని డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉండగా, అదంతా విన్న షబ్బీర్ షింటోతో, అయితే నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదరా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి 8 నెలల ముందు 1,50,000 డబ్బు తీసుకుని ఇప్పటిదాకా రిటర్న్ ఇవ్వలేదు. మా ఇంట్లో ఆ డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఇప్పటికే మా అమ్మ పెన్షన్ డబ్బుతోనే జీవితాన్ని గడుపుతున్నా అని చెప్పి ఎమోషనల్ అవ్వగా, అది విన్న షింటో మాత్రం తన సీరియస్నెస్ అర్థం చేసుకోకుండా చీప్గా మాట్లాడడంతో షబ్బీర్కి చాలా కోపం వచ్చి తనని కొట్టి ఇంటి బయటికి గెంటేసి, ఇంకోసారి నా రూమ్లోకి రాకు అని పంపేసి ఉంటాడు. అప్పుడే షింటో ఫోన్ షబ్బీర్ రూమ్లోని సోఫా మధ్యలో పడిపోయి ఉంటుంది. అలా షబ్బీర్ బింటోకి జరిగిందంతా చెప్పి, ఇదంతా నీకు ఎలా చెప్పాలో అర్థం కాక మొదట అబద్ధం చెప్పాను అంటాడు. అదంతా విన్న బింటోకి, అయితే తన అన్నయ్య కనిపించకపోవడానికి కారణం ఐషునే అని తన మీద మళ్ళీ సీరియస్ అవ్వగా, దానికి ఐషు, షింటోకి నాకు బ్రేకప్ అయ్యి 4 నెలలు అయిందని, ఆ బ్రేకప్కి కారణం కూడా షింటోనే అని, అయితే షింటో ఇప్పుడు చెప్పింది వేరొక ఐషు గురించి అయి ఉంటుంది, ఇది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటుంది. అప్పుడే హరి షింటో ఫోన్ ఆన్ చేసి చెక్ చేయగా, కాల్ హిస్టరీలో షింటో మిస్ అయిన అదే రోజు కొరియర్ బాబు నెంబర్తో 22 మిస్డ్ కాల్స్ ఉన్నాయని, ఆ నెంబర్కి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. హరి అదే విషయం వారికి చెప్పి, ఈ కొరియర్ బాబు ఎవరో కనిపెట్టాలి అంటాడు. అది విన్న ఐషు, ఆ కొరియర్ బాబు నాకు తెలుసు, వాడు ఉండే ప్లేస్ కూడా నాకు తెలుసు అని, షింటోని కనిపెట్టాకే మిగతా పనులు, వాడు కనబడితే నేను కూడా వాడిని ఒక విషయం అడిగి తెలుసుకోవాలి అని చెప్పగా, అలా అందరూ కొరియర్ బాబు ఉండే ప్లేస్కి బయలుదేరుతారు. అప్పుడే ఐషుని వాళ్ళు, అసలు కొరియర్ బాబుకి షింటూకి లింక్ ఏంటని అడగ్గా, దానికి ఐషు, వారిద్దరి మధ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసు, ఒకసారి షింటో అడిగితే నేనే తనని కార్లో కొరియర్ బాబు ఉండే ప్లేస్లో షింటోని డ్రాప్ చేశా అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అలా అందరూ కొరియర్ బాబు ఉండే ప్లేస్కి వెళ్ళి తనని కలిసి, షింటో కనబడడం లేదు, తను ఎక్కడా అని అడగ్గా, దానికి కొరియర్ బాబు, షింటో గురించి మీరు ఇంకా మర్చిపోండి, వాడు నాకు 15 లక్షల డబ్బు ఇవ్వాలి, ఇంకో 24 గంటల్లో నా చేతుల్లో 15 లక్షలు డబ్బు పెట్టకపోతే వాడిని నేనే చంపేస్తా అనగా, అది విన్న బింటోకి చాలా కోపం వచ్చి కొరియర్ బాబుని కొట్టబోగా, తనే బింటోని కొట్టడంతో అది చూసి అందరూ భయపడి అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా బింటోకి తన అన్నయ్యని కొరియర్ బాబు నుండి కాపాడుకోవడానికి 24 గంటల్లో 15 లక్షల డబ్బు ఎక్కడి నుండి తేవాలో అర్థం కాదు. అప్పుడే ఐషు వారితో, అయినా షింటో కొరియర్ బాబు దగ్గరే ఉన్నాడని తెలిసింది కదా, అలాంటప్పుడు పోలీసులకు చెప్తే వారే కొరియర్ బాబుని 2 పీకి షింటోని విడిపిస్తారు కదా అంటుంది. అది విన్న బింటో ఎస్ఐ ఫ్రాన్సిస్ అండ్ తన వీడియోని గుర్తు చేసుకుని, ఆ వీడియో తీయకపోయి ఉంటే బాగుండేది అనుకుంటాడు. ఇంకా బింటోకి తన అన్నయ్య ప్రాణాలతో కావాలి అంటే ఎస్ఐ ఫ్రాన్సిస్ హెల్ప్ తీసుకోవడం తప్ప మరో దారి లేదని అర్థమయ్యే ఎస్ఐ ఫ్రాన్సిస్ ఇంటికి వెళ్ళి, ప్లీజ్ సార్, మా అన్నయ్యని ఆ కొరియర్ బాబు బంధించాడు, మీరే మా అన్నయ్యని తన నుండి కాపాడాలి, దానికోసం మీరు ఏం చెప్పినా చేస్తా అని రిక్వెస్ట్ చేయడంతో అది విన్న ఎస్ఐ బింటోని కుక్కలా యాక్ట్ చేయమని చెప్పి అదంతా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసుకుని ఆనందపడతాడు. బింటో తన అన్నయ్య కోసం బాధపడుతూనే అదంతా చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇంకా ఎస్ఐ వెళ్ళి బాబుని కలిసి షింటో గురించి గట్టిగా అడగ్గా, బాబు జరిగిందంతా చెప్తాడు. నిజానికి ఆ రోజు రాత్రి షబ్బీర్ ఫ్లాట్ నుండి షింటో వెళ్ళిపోతూ ఉండగా, అదే టైంకే కారులో అటుగా వెళ్తున్న బాబు షింటోని చూసి కారు ఎక్కించుకొని లాభాలు వస్తాయని చెప్పి క్రిప్టో కరెన్సీలో 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పి డబ్బు తీసుకుని 4 నెలలు గడిచినా ఇంకా డబ్బు తిరిగి ఇవ్వలేదు అని, ఇప్పుడే తన డబ్బు తనకి ఇవ్వాలని లేదంటే చంపేస్తా అనగా, అప్పటికే బాధలో ఉన్న షింటో, నేను కూడా చావాలనే కోరుకుంటున్నా, చంపు అంటాడు. దాంతో బాబు,
షింటూ సిచ్యుయేషన్ని అర్థం చేసుకొని తనని పిలాల జంక్షన్లో దింపి అక్కడ నుండి వెళ్ళిపోయానని జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్న ఎస్ఐ మరి వీరికి ఎందుకు షింటో నీ దగ్గరే ఉన్నాడు అని 15 లక్షలు డబ్బు అడిగావని అడగ్గా దానికి బాబు ఎంతో కొంత డబ్బు వస్తుంది అని ఆశతో అలా చెప్పాను అని చెప్తాడు. ఇంకా తర్వాత ఎస్ఐ ఆ పిలాల జంక్షన్లో సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేయగా నిజంగానే బాబు షింటోని కారు దింపి వెళ్ళిపోయాక తను మరొక వెహికల్ ఎక్కి కూర్గు వైపు వెళ్ళాడు అని తెలిసి అది కర్ణాటక పరిధిలోకి వస్తుంది అని ఎస్ఐ వారిని అక్కడికి వెళ్ళి షింటో గురించి ఎంక్వైరీ చేయమని వారితో పాటు బాబుని కూడా పంపుతాడు. అలా బింటో, ఐషు, హరి, షబ్బీర్ అండ్ బాబు కూర్గుకి బయలుదేరుతారు. అయితే అప్పుడే హరి షింటో బెంగళూరు కాలేజీలో చదివేటప్పుడు షింటో క్లాస్మేట్స్ గురించి తెలుసుకోగా షింటో క్లాస్మేట్ పేరు ఐషు అని, తనది కూర్గు పక్కనే విరాజ్పేట అని, షింటో తనకి దూరం అయిందని బాధపడింది ఇదే ఐషు గురించి అని అర్థమవుతుంది. అలాగే జనవరి 2న తనది మరొక వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిందని, తన పెళ్లి ఆపడానికే షింటో ఇక్కడికి వెళ్ళి ఉండవచ్చు అని, ఇప్పుడు ఐషు ఇంటికి వెళ్తే షింటో గురించి ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంది అంటాడు. అలా అందరూ విరాజ్పేటలోని ఐషు ఇంటికి వెళ్తారు. సీన్ కట్ చేస్తే అలా అందరూ ఐశ్వర్య ఇంటి దగ్గరికి చేరుకోగా ఐశ్వర్య ఫాదర్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లా ఉంటాడు. ఇంకా అక్కడ పోలీసులు కూడా వారికి సెక్యూరిటీ ఉండడంతో ఐషుని వెళ్ళి ఐశ్వర్యతో మాట్లాడి షింటో గురించి తెలుసుకుని రమ్మని ఇంట్లోకి పంపుతారు. అలా ఐషు వెళ్ళి ఐశ్వర్యతో మాట్లాడి బయటికి వచ్చి వారితో ఈ షింటో ఉన్నాడే పెద్ద ఎదవ అనగా దానికి వారు అసలు ఏం జరిగింది చెప్పు అంటాడు. దానికి ఐషు తను తెలుసుకున్నది చెప్తుంది. ఐషు వెళ్ళి ఐశ్వర్యతో మాట్లాడి మేము షింటో కోసం వచ్చామని చెప్పగా దానికి ఐశ్వర్య మీరు కరెక్ట్ టైంకే వచ్చారు, మీరు మాత్రమే ఇప్పుడు షింటోని కాపాడగలరు. అసలు ఏం జరిగిందంటే నేను షింటో బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాం. అందులో లాస్ అయిన వెంటనే షింటో తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం తన ఇంట్లో తెలిసేలోపే న్యూయార్క్కి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అప్పుడే మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని తెలుసుకొని తనని పెళ్లి చేసుకోవాలని నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. 31st నైట్ బ్యాచులర్ పార్టీ జరుగుతున్నప్పుడు షింటో ఇక్కడికి వచ్చి నా పెళ్లి ఆపేస్తానని బెదిరించాడు. ఇక్కడికి వచ్చి మా అన్నయ్య ఆశీష్తో కూడా గొడవ పడ్డాడు. అయితే మా అన్నయ్య ఆశీష్ చాలా డేంజర్, తను తన ఫ్రెండ్స్తో కలిసి షింటోని పట్టుకుని బాగా కొట్టి తీసుకెళ్ళిపోయాడు. మా రిసెప్షన్ అయిపోయేలోపు ఆశీష్ షింటోని చంపేయవచ్చు, షింటోని మీరే కాపాడండి అని చెప్పి ఉంటుంది. అలా ఐషు వారికి అంతా చెప్తుంది. అలాగే మనం ఈ విషయం ఇప్పుడే పోలీసులకు చెప్దామనగా దానికి షబ్బీర్ పోలీసులు ఆల్రెడీ వీరి ఇంట్లోనే ఉన్నారు, వారికి చెప్పినా వేస్ట్ అంటాడు. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే ఐశ్వర్య అన్నయ్య అయిన ఆశీష్ తన ఫ్రెండ్స్ కోసం మందు తీసుకెళ్తూ వారి ముందు నుండే వెళ్తాడు. వాడిని చూసిన బింటో మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఆ రోజు బింటో అండ్ తన ఫ్రెండ్స్ రేవ్ పార్టీ కోసం కూర్గుకి వెళ్ళగా అదే టైంకే అక్కడ ఒక పెద్ద గొడవ జరిగి ఉంటుంది. ఆ గొడవ చేసింది ఈ ఆశీష్ అని గుర్తొచ్చి ఆ గొడవ వీడియో రికార్డ్ చేసి ఉంటాడు కాబట్టి మళ్ళీ తన ఫోన్లో ఆ వీడియో ప్లే చేసి చూస్తాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు ఆశీష్ అండ్ తన ఫ్రెండ్స్ కలిసి కొడుతుంది ఎవరినో కాదు, షింటోనే. ఆ రోజు మందు మత్తులో బింటో ఆ గొడవని సరిగ్గా చూసి ఉండడు. ఆ వీడియో చూసి అందరూ షాక్ అయ్యి సొంత అన్నయ్య దెబ్బలు తింటున్న వీడియో చేతిలో పెట్టుకుని వాడినే కనిపెట్టడానికి ఊరంతా తిరుగుతున్నాం అనగా అది విన్న బింటో తన అన్నని కాపాడలేకపోయినందుకు బింటో కొంచెం ఎమోషనల్ అవ్వగా మిగతా అందరూ తనని ఓదార్చి షింటోని ఆశీష్ నుండి ఎలాగైనా కాపాడదాం, ఆశీష్ని ఫాలో అయితే షింటోని ఎక్కడ బంధించి ఉంచాడో తెలుస్తుంది అంటారు. సీన్ కట్ చేస్తే ఐశ్వర్య తన ఫాదర్కి బింటో అండ్ గ్యాంగ్ని తన ఫ్రెండ్స్ అని పరిచయం చేసి ఉండడంతో ఐశ్వర్య ఫాదర్ తన కొడుకు ఆశీష్ని పిలిచి వారు ఐశ్వర్య ఫ్రెండ్స్ అని వారిని గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పడంతో ఆశీష్ వారిని పరిచయం చేసుకుని వారందరినీ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తాడు. అయితే ఆశీష్కి ఐషు బాగా నచ్చడంతో తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ క్లోజ్గా ఉంటాడు. అలా ఆశీష్ వారిని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళి వారికి రూమ్ చూపించి మరొక రూమ్లో ఆశీష్ అండ్ తన ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క బింటూ అండ్ మిగతా అందరూ ఆశీష్ షింటోని ఎక్కడ బంధించి ఉంచాడో రిసెప్షన్ అయిపోయేలోపు కనిపెట్టాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా బింటో ఆ గెస్ట్ హౌస్ అంతా తిరిగి చూస్తూ ఉండగా ఆశీష్ తనని చూసి ఏం కావాలని అడుగుతాడు. దానికి బింటో మందు కావాలని చెప్పడంతో ఆశీష్ బింటోని తమ రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న ఆల్కహాల్ బాటిల్స్ తీసుకుని వెళ్ళమని చెప్తాడు. అయితే అదే టైంకే ఆశీష్ తన ఫోన్లో షింటోని బంధించి ఉంచిన సీసీటీవీ కెమెరాస్ చెక్ చేయడం బింటో చూసి వెంటనే తమ రూమ్లోకి వెళ్ళి అందరికీ ఆ విషయం చెప్పి హరితో కూడా అదే విషయం చెప్పి నువ్వు వెంటనే ఆశీష్ ఫోన్ని క్లోన్ చేసి షింటోని ఎక్కడ బంధించి ఉంచాడో కనిపెట్టమని చెప్పగా దానికి హరి ఆ ఆశీష్ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే అలా చేయవచ్చు అని చెప్తాడు. అది విన్న బింటో అయితే ఆ ఆశీష్ని తన రూమ్ నుండి బయటికి రప్పించే ప్లాన్ చేస్తా, మీరు ఈ గ్యాప్లో తన రూమ్లోకి వెళ్ళి ఆశీష్ ఫోన్ని కనిపెట్టి తన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి రండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో బింటో గెస్ట్ హౌస్ ముందు ఉన్న ఆశీష్ కార్ని చూసి ఒక
ప్లాన్ ఆలోచించి చెట్టు కొమ్మ విరిగి కారు అద్దంపై పడి అద్దం పగిలిపోయేలా చేయడంతో ఆ సౌండ్స్ విన్న ఆశీష్ అండ్ తన ఫ్రెండ్స్ బయటకు వచ్చి కారు అద్దం పగిలి ఉండడం చూసి ఆశీష్ సెక్యూరిటీపై సీరియస్ అయి కొడతాడు. మరో పక్క హరి అండ్ షబ్బీర్ ఆశీష్ రూమ్లోకి వెళ్ళి అక్కడ అంతా వెతికినా సరే అక్కడ ఆశీష్ ఫోన్ కనిపించక అందరూ బయటికి రాగా అక్కడ ఆశీష్ మాత్రం సెక్యూరిటీని కొట్టడం చూసి తను ఎంత రాక్షసుడో అర్థమై భయపడిపోతారు. ఇంకా అప్పుడే ఐషు కూడా బయటికి రాగా అప్పటిదాకా కోపంతో ఊగిపోయిన ఆశీష్ ఐషుని చూసి కూల్ అయ్యి సాయంత్రం రిసెప్షన్ దగ్గరికి రమ్మని పిలిచి తన ఫ్రెండ్స్తో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఐషు వారితో తన కారు అద్దం పగిలితేనే సంబంధం లేని సెక్యూరిటీని అంతలా కొట్టాడు ఆశీష్. మరి తన చెల్లెలు పెళ్లి ఆపడానికి వచ్చిన షింటోని ప్రాణాలతో వదిలేస్తాడా? ఈ రిసెప్షన్ అయిపోయేలోగా షింటోని ఎక్కడ బంధించాడో మనం కనిపెట్టాలి, లేదంటే షింటో ప్రాణానికి ప్రమాదమని చెప్తుంది. అది విన్న అందరూ ఆశీష్ షింటోని ఎక్కడ బంధించాడో తెలుసుకోవడం ఎలా అని ఐడియా కోసం ఆలోచిస్తూ ఉండగా అప్పుడే హరి వారితో ఆశీష్ ఐషు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి మనమందరం రిసెప్షన్ జరిగే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఐషు ఆశీష్తో క్లోజ్గా ఉన్నప్పుడు ఐషు ఫోటో తీయమని ఆశీష్ని అడిగి తన ఫోన్ తీసుకుని తనని మాటల్లో పెట్టి ఫోన్ మనకి ఇస్తుంది. అప్పుడు ఆ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి ఫోన్ని క్లోన్ చేసి ఆ సీసీటీవీ కెమెరాస్ ఐపీ అడ్రస్ కనుక్కుంటే షింటోని తను ఎక్కడ బంధించాడో తెలుసుకోవచ్చు అని చెప్పడంతో ఆ ఐడియా అందరికీ నచ్చి అందరూ టిప్ టాప్గా రెడీ అయ్యి రిసెప్షన్ జరిగే ప్లేస్కి బయలుదేరుతారు. అయితే అప్పుడే షబ్బీర్ అనుకోకుండా గంజాయి బ్రౌనీ కేక్ తినడంతో మత్తులో తను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా అందరూ రిసెప్షన్ జరిగే ప్లేస్కి చేరుకుని అక్కడి వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే ఐషు ఆశీష్తో డ్యాన్స్ చేస్తూ ప్లాన్ ప్రకారం తన ఫోన్లో తన ఫోటో తీయమని ఫోన్ తీసుకుని తనతో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆశీష్ ఐషుతో క్లోజ్గా ఉండడం షబ్బీర్ చూసి అక్కడికి వచ్చి ఆశీష్పై సీరియస్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే నిజానికి ఐషుని మొదటగా షబ్బీరే చూసి తనని ఇష్టపడి తనకి క్లోజ్ అవ్వాలి అని ఐషు డెంటల్ క్లినిక్కి ఒంటరిగా వెళ్ళలేక తన ఫ్రెండ్ షింటోని తనతో పాటు తీసుకెళ్లగా షబ్బీర్కి భయం ఎక్కువ, ఇంట్రోవర్ట్ కాబట్టి ఇదే ప్రాసెస్లో ఐషు అండ్ షింటో మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయి ఉంటుంది. దాంతో షబ్బీర్ ఏమీ చేయలేక తనలో తానే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా అదంతా షబ్బీర్ ఐషుకు చెప్తూ ఆశీష్తో గొడవ పడుతూ ఉండగా ఇదే ప్రాసెస్లో బింటో ఐషు దగ్గర నుండి ఆశీష్ ఫోన్ ఇప్పించుకుని తీసుకెళ్లి హరికి ఇవ్వగా తను ఆ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసి సీసీటీవీ కెమెరాస్ ఐపీ అడ్రస్ కనుక్కోవడంతో బింటో మళ్ళీ ఆశీష్ ఫోన్ తీసుకెళ్లి ఐషుకి ఇచ్చేసి అక్కడ ఫైరింగ్ జరుగుతున్నట్లు సౌండ్స్ వచ్చేలా ప్లాన్ ప్రకారం చేసి అందరూ మళ్ళీ అక్కడ నుండి సీసీటీవీ కెమెరాస్ ఉన్న అడ్రస్ లొకేషన్కి వెళ్తారు. అయితే ఇదే ప్రాసెస్లోనే బింటోకి షింటో ఇచ్చిన స్మార్ట్ వాచ్ అక్కడే పడిపోతుంది. నెక్స్ట్ సీన్లో అలా అందరూ సీసీటీవీ కెమెరాస్ ఉన్న ఆ ఐపీ అడ్రస్కి చేరుకోగా అక్కడ ఒక పెద్ద గోడౌన్ ఉంటుంది. దాంతో అందరికీ ఆశీష్ షింటోని అదే గోడౌన్లో దాచి ఉంటాడని అర్థమయ్యే అందరూ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ నిజంగానే షింటోని తాడుతో బంధించి ఉంటారు. షింటోని చూసిన బింటో తన తాడు విప్పించి పద అన్నయ్య ఇక్కడ నుంచి వెళ్దాం అనగా వారందరినీ చూసిన షింటో మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారని ఆశ్చర్యపోతాడు. అప్పుడే షబ్బీర్ షింటో చెంప మీద కొట్టి నీ తమ్ముడు నిన్ను వెతకడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా అంటాడు. ఇంకా అప్పుడే ఐషు కూడా షింటోని కొట్టి నీకు ఎంతో ప్రేమగా ఇచ్చిన రింగ్ని షబ్బీర్కి ఎందుకు ఇచ్చావని కోపడుతుంది. ఇంకా హరి కూడా షింటోని కొట్టి నిన్ను కనిపెట్టడం కోసం హెల్ప్ చేసింది నేనే, ఇప్పటికైనా నా పేమెంట్ ఇవ్వండిరా అంటాడు. అప్పుడే షింటో బింటోతో నువ్వు కూడా కొట్రా అనగా దానికి బింటో తనని హక్ చేసుకుని లవ్ యూ అన్నయ్య ఇంకా పద మన ఇంటికి వెళ్దాం అనగా దానికి షింటో మాత్రం నేను తనని కలవకుండా నేను ఇక్కడి నుంచి రాను అంటాడు. దానికి బింటో నాకు తెలుసు అన్నయ్య తనను నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో అందుకే వదినని తీసుకునే ఇక్కడి నుంచి వెళ్దాం అనగా అది విన్న షింటో మాత్రం వదిన ఏంట్రా అంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి షింటోకి అప్పులు ఎక్కువయ్యాయని బాధపడుతూ ఉండగా అప్పుడే ఐశ్వర్య షింటోని అమెరికాకి తీసుకెళ్తాను అని చెప్పి 20 లక్షలు డబ్బు తీసుకుని ఉంటుంది. షింటో కూడా అమెరికాకి వెళ్ళి బాగా డబ్బు సంపాదించి అప్పులన్నీ తీర్చాలి అనుకుని ఉంటాడు. కానీ ఐశ్వర్య షింటోని మోసం చేసి డబ్బు కూడా తిరిగి ఇవ్వదు. అందుకే ఆ 20 లక్షల డబ్బు ఇప్పించుకోవడానికే ఇక్కడికి వచ్చి ఉంటాడు. అయితే ఈ విషయం తెలియని ఐశ్వర్య అన్నయ్య ఆశీష్ మాత్రం లవ్ మ్యాటర్ అనుకుని షింటోని కొట్టి బంధించి ఉంటాడు. అలా షింటో అసలు నిజం చెప్పగా అదంతా విన్న అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా అసలు నిజం తెలియడంతో అందరూ త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చూస్తారు. అయితే అదే టైంకే అక్కడికి ఆశీష్ తన మనుషులతో వచ్చి బింటో పడేసుకున్న స్మార్ట్ వాచ్ వారి ముందు పడేస్తాడు. నిజానికి ఆ స్మార్ట్ వాచ్లో వాల్పేపర్గా షింటో అండ్ బింటో ఫొటోస్ ఉంటాయి. దాంతో తనకి నిజం తెలిసిపోయి ఉంటుంది. అలా ఆశీష్ వారితో పక్క రాష్ట్రం నుండి వచ్చి నా చెల్లెల్నే తీసుకెళ్ళాలి అనుకుంటారా, మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టాను అనగా దానికి ఐషు ఆశీష్కి నిజం చెప్పబోగా ఆశీష్ మాత్రం తనతో నువ్వు మాట్లాడకు, నిన్ను ప్రాణంలా ప్రేమిస్తే నన్నే మోసం చేశావని కోప్పడతాడు. అలా వారి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది.
చాలాసేపు ఫైట్ తర్వాత బింటో అండ్ గ్యాంగ్ ఆశీష్ అండ్ తన మనుషుల్ని బాగా కొడతారు. అయితే అప్పుడే ఆశీష్ తన గన్ తీసుకుని వారికి గురిపెట్టి, ఇంకా మీ చావు నా చేతుల్లోనేరా, నా చెల్లెలి పెళ్లి ఆపు చేసి తననే తీసుకెళ్లాలని చూస్తారా, ఇదే మీకు ఆఖరి రోజు అని వారిని షూట్ చేయబోగా అప్పుడే షబీర్ అక్కడే ఉన్న తేనెపట్టును చూసి అదే విషయం బింటోకి సైగ చేసి తేనెపట్టుని రాయితో కొట్టమనగా బింటో అలాగే చేయడంతో తేనెటీగలన్నీ వారిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇదే ప్రాసెస్లో షబ్బీర్ ఆశీష్ దగ్గర ఉన్న గన్ లాక్కొని ఆశీష్ని బెదిరించి తనని తన జిప్కే కట్టేస్తారు. ఇంకా అందరూ అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకోగా అప్పుడే షింటో మళ్ళీ నేను తనని కలవాలి అంటాడు. దానికి బాబుకి చాలా కోపం వచ్చి ఇదంతా నీ వల్లేరా, ఇంకా నేను చంపుతాను అనగా దానికి షింటో నీకు నీ 15 లక్షలు వద్దా మరి అనగా అది విన్న బాబు అయితే పదండి అందరం రిసెప్షన్కి వెళ్దాం అంటాడు. అలా అందరూ మళ్ళీ అక్కడికి వెళ్తారు. షింటో ఐషుని తన డబ్బు ఇవ్వమని అడగ్గా తన దగ్గర డబ్బు లేదు ఇవ్వను అంటుంది. దాంతో షింటో తెలివిగా ఐషుకి విష్ చేసి తనని హగ్ చేసుకుని తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ తనకే తెలకుండా తీసుకుని అక్కడ నుండి అందరూ కారులో బయలుదేరి హమ్మయ్య అనుకోగా అదే టైంకే ఆ రోజు రేవ్ పార్టీలో తన ఫోన్ నెట్టేసి కింద పడేశాడు అని బింటో ఒకటిని కొట్టి ఉంటాడు కదా, తను తన ఫ్రెండ్స్తో కలిసి వారి కారుకి అడ్డం వచ్చి తనని చూస్తారు. వారిని చూసిన బింటో ఇంకా నా వల్ల కాదురా బాబోయ్ అని అందరూ అక్కడ నుండి పరిగెడతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.